డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి అంతా చాలా భయపడిపోయారు. కానీ ఇప్పుడు ఆ భయం నిజమే అవుతోంది. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం వల్ల అమెరికాలో బొట్టు నుంచి బట్టల వరకు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ టారిఫ్లు పన్నులు పెంచడంతో ఇండియా సహా అనేక దేశాల నుంచి వచ్చే వస్తువులపైన ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల అక్కడుండే మన వాళ్ళ కుటుంబాలపైన ఏకంగా 2,11,000 రూపాయలు అంటే $24,000 అదనంగా భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇది నిజంగా మనోళ్ళ జేబులకు పెద్ద చిల్లు పడుతున్నట్టే కదా. దీంతో తుమ్మినా దగ్గినా వాల్మార్ట్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకునే మన వాళ్ళు ఇప్పుడు వాల్మార్ట్ లోపల అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఒక్క వాల్మార్ట్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా రేట్లు రెచ్చిపోతున్నాయి. మరి ఎక్కడెక్కడ ఎంతెంత ధరలు పెరిగాయి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ట్రంప్ ప్రభుత్వం ఈ మధ్యనే భారత్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే చాలా రకాల వస్తువులపైన ఈ సుంకాలను భారీగా పెంచేసింది. ఈ పెరిగిన సుంకాలు అంటే టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చేసాయి. దీనివల్ల నిత్యావసరాల నుంచి బట్టలు, టాయిలెట్ పేపర్ వంటి వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అమెజాన్, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద దుకాణాల్లో మన ఇండియన్ గ్రాసరీస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా అలాంటి ప్రదేశాలకే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు దుస్తులు, బ్యాగుల పైన ఏకంగా $1 నుంచి $8 వరకు ఒకటేసారి పెంచేసారు. సో ఒక కోట్ ధర ఇది వరకు $6.98 ఏదో ఉంటే ఇప్పుడు $10, $11 అయిపోయింది. అంటే $4 తేడా కనిపించింది ఇప్పుడే. సో అంటే $1 అంటే ఆల్మోస్ట్ 85-90 రూపాయలు కదా. $1 పెరిగినా కూడా అంత రేటు పెరిగినట్టే. ఇంకా సో బ్యాక్ ప్యాక్స్ కూడా కొనుక్కునే వాళ్ళు కదా మన వాటి ధరలు కూడా $19 నుంచి ఇప్పుడు $25లకు చేరింది. సో అక్కడ షాపింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ధరల పెరుగుదలను చూసి కంగారు పడిపోతున్నారు, ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలు. సో ఈ పాత స్టిక్కర్ల పైన కొత్త ధరలు కూడా అంటిస్తున్నారు అనమాట. సో వాల్మార్ట్ లో ఒక మహిళ పెట్టిన పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయింది ఈ 2-3 డేస్లోనే. అందులో ఏం పెట్టారంటే, పాత ధరల స్టిక్కర్ల పైనే కొత్త వాటిని అతికించేస్తున్నారు, కొన్నిసార్లు పాత స్టిక్కర్లను చింపేస్తున్నారు అని చెప్పింది. అంటే పాతది ఒక $20 ఉన్న వస్తువు పైన అది $20 వరకు మొన్నటి వరకు అమ్మారు, కానీ ఇవాళ నుంచి అంటే టారిఫ్స్ పెరిగిపోయాయి కాబట్టి దానిపైనే స్టిక్కర్ ఇప్పుడు $25-30 వేసేస్తున్నారు. సో ఇంత తేడా, ఇంత వ్యత్యాసం, ఇంత దోపిడీ జరుగుతుందని చెప్పి మన వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. ఇంకా కొత్తగా పెరిగే వస్తువులు ఏమున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో అని అంటే, పిల్లల డైపర్ల నుంచి షాంపూలు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ప్రీమియం వైన్ లేకపోతే విస్కీ, మద్యం బాటిల్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్, వీటిపైన కార్లు అండ్ వాటి విడి భాగాలు, కార్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అన్ని కూడా వీటన్నిటి ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి ఇంకా రానున్న రోజుల్లో. ఇక మీద సగటున 35% ధరలు అంటే 35% రేట్స్ అమాంతం పెరిగిపోతాయనే భయం అయితే ఉంది ఖచ్చితంగా జనాల్లో. ఇంకా ధరలు పెరుగుతాయనే భయంతో జనం ఇప్పుడు ముందే షాపింగ్ చేసేసి పెట్టుకుంటున్నారంట చాలా మంది. ఏఐ టూల్స్ ఉపయోగించి ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని తెలుసుకొని మన వాళ్ళు అక్కడ చాలా మంది వాటిని ముందే కొనేసుకుంటున్నారనమాట పెరగక ముందుకే. సో పెద్ద మొత్తంలో షాపింగ్ కోసం బై నౌ పే లేటర్ అలాంటి పద్ధతులను కూడా ఎంచుకుంటున్నారంట. అంటే ఇప్పుడు కొని తర్వాత అమౌంట్ ఇచ్చే ఆఫర్స్ ఉంటాయి కదా, అలాంటి ఆఫర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక స్కూల్ యూనిఫామ్, బూట్లు, కాఫీ, బేకరీ వస్తువుల పైన, చైనా నుంచి దిగుమతి అయ్యే పిల్లల ఆట వస్తువులు కూడా ఉంటాయి కదా, వాటిపైన, వంట సామాగ్రి పైన ధరలు విపరీతంగా పెరుగుతాయనే అంచనాలు అయితే చూస్తున్నాం. సో ఎంతవరకు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అనేది క్లారిటీగా ఇప్పటి వరకు అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా రేట్ల ధరల్లో మాత్రం కాస్త పెంపు ఉంటుంది. ఈ టారిఫ్ల పెంపు వల్ల అన్ని దేశాలపైన విచ్చలవిడిగా ట్రంప్ టారిఫ్స్ విధించేస్తున్నారు కాబట్టి ఆ దేశాల నుంచి ఏ వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా వాళ్ళు కూడా రేట్లు పెంచే ఖచ్చితంగా మనకి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది అక్కడికి. సో దానివల్ల ఆబ్వియస్లీ రేట్లు పెరుగుతున్నాయి. ఆబ్వియస్లీ రేట్లు పెరగడం వల్ల ఎట్టకేలకు అది మళ్ళీ వచ్చి అక్కడ ఎక్కువగా ఉంటున్న మన ఇండియన్స్ పైన, ఇతర దేశస్తుల పైన, అక్కడ అమెరికన్స్ పైన కూడా ఈ భారం అంతా కూడా పడుతుంది.